మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలవుతుంది. ప్రస్తుతం అయితే మనం ఉజ్వల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి వద్ద ఉన్నాము. ఇక్కడ అకాల వర్షానికి పంట మాత్రం నీటిపాలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరుగాలం పండించినటువంటి పంట అకాల వర్షాలు రావడంతో కూడా వర్షానికి వడ్లు మొత్తం నానడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది అయితే రైతులు ఉన్నారు. వాళ్ళతోనైతే మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే చెప్పండి బాబు, అసలు మరి ఏమైంది, ఎందుకు అమ్మలేదు ఇవి, ఎట్లా? రేపైతే ఎత్తామనుకున్నాం సార్. రాత్రి వర్షం కొట్టింది, కవర్లు కప్పినా మొత్తం తడిసిపోయినాయి సార్. అంతా విపరీతమైన వర్షం. రేపు పొద్దున చేద్దాం అనుకున్నాం, 5-6 రోజులు ఎండ కాబట్టి రేపు ఎత్తమన్నారు. రాత్రి విపరీతమైన వర్షం, మొత్తం నానిపోయినాయి సార్. అంతా ఆగం గందరగోళం. మరి ఎందుకంటే అంటే లేటుగా కోసారా వారు, ఎట్లా? లేటుగా కోయలేదు సార్, కరెక్ట్గా పోయినాం కానీ తావు దొరకలేదు మాకు. ప్లేస్ దొరకక ఇక అందరి దగ్గర పోయిన కొద్ది మనం వాళ్ళు పోయినాక మనం ఇట్లా పోయిన కోలి ఇట్లా అనుకుంటా 5-6 రోజులు తిప్పలవాడి ఎండ పోయినాం. రేపైతే జరెండు మళ్ళీ ఎప్పుడో అయినాయి. అంటే మరి రోడ్డు మీద ఎండ వస్తున్నారు కదా, అంటే మార్కెట్లో ప్లేస్ లేదా? మార్కెట్ బీట్లా లేవు సార్, మార్కెట్లో ప్లేస్ లేదు. విపరీతమైన ఒడ్లు పడినాయి కదా సార్, ప్లేస్ లేదు అక్కడ. వీటికే 10 రోజులు అయ్యాయి సార్. మేము 4 దండలాడుతున్నాం ఇక్కడనే. అంటే ఈ ప్లేస్ కొరకు 4 పోటీ పడ్డారా? 4 కాదు, 10 మంది పోటీ పడి వాగు డ్యామ్ దాకా పోయారు. దీనికే ప్లేస్ దొరకడానికే 10 రోజులు టైం పట్టింది. మరి ఇప్పుడు ఈ తడిసిన వల్ల పరిస్థితి, మరి అధికారులు ఏమైనా వచ్చారా, చూసారు ఎట్లా? ఏ అధికారి రాలే, ఎవరు చూడలేదు సార్. ఇవి 6 నెలలు చేసింది తాగులో పోయింది. ఇప్పుడు ఇవన్నీ తీయాలి, మళ్ళీ అక్కడ పోయాలి, తడిసినవి అన్నీ మళ్ళీ ఎండ పోయాలి, మళ్ళీ 5-6 రోజుల పని మళ్ళీ వెనకకు వచ్చింది. నష్టం జరిగింది సార్ మొత్తం. ఆ ఊరి కొత్త మిషన్ పెడితే అందులో కొన్ని ఓట్లు పోయినాయి, ఈడ కొన్ని ఓట్లు పోయినాయి. ఎన్ని ఎకరాలు పెట్టినా మామూలు పొలం? ఎన్ని ఎకరాలు పెట్టినా? 3 ఎకరాలు పెట్టినా సార్ నేను. 3 ఎకరాలు పెడితే ఏముంది సార్, అంత ఎన్ని వడ్లు వెళ్ళినాయి? 3 ట్రాక్టర్లు వెళ్ళినాయి 3 ఎకరాలు. అంటే చూసుకోవచ్చు, రైతు అయితే తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ఎందుకంటే అంటే బీట్లో పోసేందుకు కూడా ప్లేస్ లేదు. రోడ్డు మీద కూడా ఈ ప్లేస్ గురించి 4-5 మేము పోటీ పడి పోసుకున్నా కూడా ఇక్కడ అకాల వర్షం అనేది వచ్చి మమ్మల్ని నెట్టేట ముంచింది. 6 కాలం శ్రమించి 6 నెలలు శ్రమించినా కూడా ఫలితం అనేది లేకుండా పోయిందని కూడా రైతు ఆవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది రైతులు అయితే ఉన్నారు, చూసుకోవచ్చు. అక్కడ వాళ్ళు మహిళలు అయితే అక్కడ తడిసిన అంటే పరదాలు అయితే కప్పడం జరిగింది. అకాల వర్షాన్ని గ్రహించిన వాళ్ళు కొద్దిగా పరదాలు కప్పినా కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది. తీవ్రంగా అయితే వడ్లు నానడం అయితే ఇది చాలా రైతులు అయితే తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. రోడ్డు పొడుగునా చూసుకుంటూ వస్తుంటే మాత్రము ఎక్కడ చూసినా కూడా అకాల వర్షానికి వడ్లు మాత్రం నాని రైతులైతే తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. బీట్లో పోసేందుకు మాకు ప్లేస్ కూడా లేదు, అందుకే ఇక్కడ మేము రోడ్లపై పోసినాము. అయినా కూడా అకాల వర్షాలు వచ్చి మమ్మల్ని తీవ్ర నష్టాన్ని చేయడం అయితే జరిగిందని కూడా రైతులు ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా రైతులు అయితే ఉన్నారు, వీళ్ళు ఇక్కడ కప్పినటువంటి పరదాలను కూడా తీసివేస్తున్నారు. చూడొచ్చు, పరదాల్లో కూడా నీరు చూడండి, భారీ స్థాయిలో కూడా వర్షం పడడం వల్ల కూడా నీరు మొత్తం పరదాల్లో నిలిచిపోయింది. ఎందుకంటే ఇది బీట్లో పోసేందుకు మాకు జాగా లేక రోడ్డు మీద పోసుకోవడం జరిగింది. కొనుగోలు కూడా ఇంకా మాకు ఇక్కడ లేటుగా ప్రారంభం అవ్వడం కూడా అని జరిగిందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. మహిళా రైతులు అయితే ఉన్నారు. అంటే మనం విజువల్స్ చూసినప్పుడు మొత్తం అక్కంచెలు ఇక్కడ వరకు కూడా నాణ్య వడ్లను కూడా వాళ్ళు కప్పిన పరదాలు తీసుకొస్తూ ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ పోసి? వారం రోజులు ఎవరు సలం ఇయ్యక మొన్న వారం రోజుల కింద పోసిన మొత్తం తడిచిపోయినాయి సారు. ఏమి చేయకు రాలే, ఏం రాలే, చేసిన ఉద్యోగం లేదు. ఈ వ్యవసాయం ఏం చేయాలి సార్? చేసిన ఇట్లా చేస్తే వాన వచ్చింది తెలియదు. ఈ రాత్రి సడన్ గా వచ్చింది, కవర్ కూడా వర్షిన మొత్తం తడిచిపోయినాయి. చేయి ఎట్లా అయినా ఏం చేయని అర్థం అవుతలేదు సార్. ఎన్ని ఎకరాలు పెట్టారు పొలం? మొత్తం 3 ఎకరాలు సార్. ఎంత అయింది మరి పెట్టుబడి? ఎంత అయింది మొత్తం? అంటే నాటేసి నుంచి కోసిన హార్వెస్టర్ నుంచి రోడ్డు మీద పోసే వరకు ఎంత పెట్టుబడి అయింది అసలు? మరి మా ఆయన తెలుసు సార్, ఇక ఆయననే చూసుకుంటాడు. కానీ చేసేది నేను, చేసిన ఏం లాభం సార్? మొత్తము పంట అంతా నష్టం అయింది. ఇప్పుడు చేసిన ఉద్దరు ఏం లేదు, ఎట్లా తడుస్తున్నాయి, మొత్తం ఆగమాగం అయింది, మొత్తం కొట్టుకుపోయినాయి. ఇవి ఎట్లా ఎండాలి, ఇవి ఏం చేయాలి? ఎండ వస్తలేదు, ఎండ వస్తే 2 రోజులు ఎండ రాక ఆగమాగమైనాం సార్.
అంటే మహిళ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే మేము నిద్ర పట్టలేదు సార్ ఈ వడ్లతో నిజంగా తిండ కూడా పైకి పట్టలేదు. ఈ వడ్లు ఆగమాగం అయినాయి, నిద్ర కూడా పట్టలే, ఆగమాగం అయింది నాకైతే. అంటే మేము 6 నెలలు శ్రమించాము, అయినా కూడా మాకు అంటే ఫలితం లేకుండా పోయింది. ఎంతో పెట్టుబడి పెట్టాము, అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అకాల వర్షానికి మాకు రాత్రి నిద్ర కూడా పట్టని పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ మహిళా రైతు ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఇక్కడ యువ రైతు ఉన్నారు. అంటే మనము ఇక్కడ వడ్లను కూడా ఆరబోస్తున్నాయి. ఎన్ని రోజులు అయినా ఇక్కడ పోసి మీరు వడ్లు ఇవి? 1 వీక్ అవుతుందన్న, 1 వీక్ అవుతున్నది. అయితే రేపు సాయంత్రం తీసిన లోపే రేపు మార్నింగ్ తీద్దామనే లోపే ఎండినాయి. రేపు మార్నింగ్ తీసిన నైటే వర్షం వచ్చేసింది, ఫుల్ వర్షం వచ్చేసింది. నష్టపోతుంది. ఆల్రెడీ ఇక్కడ కొట్టుకపోయినాయి, చాలా కొట్టుకపోయినాయి. ఒక 3 క్వింటల్ దాకా మొత్తం కొట్టుకపోయినాయి. వర్షం తడిచిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది సార్. అది మళ్ళీ ఇక్కడ వర్షానికి ఇక్కడ మళ్ళీ ఒక 2 క్వింటల్ దాకా మొత్తం పోయినాయి సార్. నష్టపోయి మళ్ళీ చాలా పెట్టుబడి అయినా బాగా పెట్టుబడి ఎంత అయింది? 70,000 దాకానే సార్. 70,000 ట్రాక్టర్ కిరాయి, మందు, మసాలా చాలా అయిపోయింది సార్. లాస్ట్కి వస్తే ఏమి ఉండదు సార్. నేను చాలా వరకు దాదాపుగా ఒక 5 నుంచి 10 క్వింటాల వరకు కూడా వడ్లు నాణ్య పరిస్థితి ఉంది. మొత్తం ఆరబోస్తున్నారు. అంటే ఆల్రెడీ అంటే వీటిని శుభ్రం చేసేందుకు సిద్ధంగా ఉంచారు. ఎందుకంటే మిషన్ ద్వారా శుభ్రం చేసి అమ్ముదామనే పరిస్థితుల్లో కూడా ఇవి వడ్లు నానడం అనేది రైతులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అనేది ఉంది. ఆదాయం కూడా లేదు. అకాల వర్షాల వల్ల కూడా మేము నష్టపోయామని కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.